సిహెచ్ఆర్ తెలుగు న్యూస్కి స్వాగతం. నల్లమల అడవిలో శ్రీశైలం కాలినడక భక్తులకు ప్రభుత్వం దాతల సేవలు బేష్. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి భూ కైలాసంగా విరాజిల్లుతూ భక్తుల కోర్కెలు తీరుస్తున్న శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దర్శించుకునేందుకు వందల కిలోమీటర్లు దూరం కాలినడకన నల్లమల అరణ్యం గుండా భక్తులు వస్తున్నారని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఆదివారం నల్లమల అరణ్యంలోని పెచ్చెరువు చెంచుగూడెంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కాలినడక భక్తులను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాలినడకన నల్లమల అరణ్యం గుండా శ్రీశైలం పుణ్యక్షేత్రం వచ్చే భక్తులకు ప్రభుత్వం దాతలు అందిస్తున్న అన్ని సేవలు మెరుగ్గా ఉన్నాయని, అడవిలో భక్తులకు అందుబాటులో అంబులెన్స్ సదుపాయం కూడా అందిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అన్ని శాఖ అధికారులు సమన్వయం ముందుకు సాగుతున్నారని ఎంపీ శబరి వివరించారు. పెచ్చెరువులో దాతల అన్నదానం కేంద్రాలు, ప్రభుత్వ మెడికల్ క్యాంపులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, శ్రీశైల శివసేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సందర్శించి స్వయాన డాక్టర్ అయిన ఎంపీ శబరి ఉచిత మెడికల్ క్యాంపులో కాలినడకన పెచ్చెరువు చేరుకున్న భక్తులకు వైద్య సేవలు అందించారు. దాతలు ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రంలోనే ఎంపీ శబరి భోజనం చేసి భక్తులు అందుతున్న నాణ్యమైన ఆహారాన్ని పరిశీలించారు. బైరెడ్డి శబరి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. మా అన్నదాన కార్యక్రమానికి విచ్చేస్తున్న బైరెడ్డి శబరి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాం. కాదు ఆ మైక్ కూడా రాని. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం లాగా శివరాత్రి సమయంలో శ్రీశైలానికి శివాజీ మహారాజు నడిచిన దారిలో అందరూ కూడా కర్ణాటక నుండి, మహారాష్ట్ర నుండి శివభక్తులు ప్రతి సంవత్సరము పాదయాత్రగా నల్లమల అడవులలో పాదయాత్ర చేసుకుంటూ ఆ శివుడి దర్శనం కోసము నెలల తరబడి పాదయాత్ర చేస్తారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం చేసినట్టే నేను పాదయాత్రగా ఈరోజు శ్రీశైలం కొండ ఎక్కుతున్నాను. అలాగే దర్శనం చేసుకోవడానికి శివరాత్రి ఇంకొక 2-3 రోజుల్లో ఉంది కాబట్టి దర్శనం చేసుకోవడానికని బయలుదేరుతున్నాను. మన నంద్యాల పార్లమెంటులో ప్రతి ఒక్కరు కూడా ఆ శివభక్తులు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఆరోగ్యంతో మంచి జరగాలని ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్నాము. అందరూ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు రావడము, నాతో పాదయాత్ర చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.